Hey, hello guys. Very good evening. Yeah, just my light. Sorry for this. I'm not professional, first of all. And see, uh, in ISC migration, this is a kickstart kind of lessons. Everything. Uh, I don't go deep in any topic. First of all, this is a glimpse PPT. First of all, okay. And let me see my recording is working or not. It is working. Sorry for this. So see. Okay, better I will explain this slide in Telugu. నమస్కారం. ఈ స్లైడ్లో మనం ఫైకా మైగ్రేషన్ అండ్ జిఎల్ బ్యాలెన్స్ రికన్సిలేషన్ గురించి తెలుసుకుందాం. బేసికల్లీ సి ఫైకా టార్గెట్ ఆబ్జెక్ట్స్ ఎమిగల్లో ఉంటాయి. ఓకే, డాక్యుమెంట్ అని ఓపెన్ ఏఆర్ ఇవన్నీ ఉంటాయి. ఫైనాన్షియల్ కాంట్రాక్ట్ అకౌంట్స్, రిసీవబుల్స్, పేయబుల్స్, ఇన్స్టాల్మెంట్ ప్లాన్స్, రైట్ ఆఫ్స్, సెక్యూరిటీ డిపాజిట్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ టార్గెట్ టేబుల్స్ ఎమిగల్లో ఉంటాయి. సో బేసిక్గా మనం ఫైనాన్షియల్ యాక్టివిటీ కాంట్రాక్ట్ అకౌంట్ లెవెల్లో చేస్తాం. వీటన్నిటికీ హెడ్ కాంట్రాక్ట్ అకౌంటే. సో ఫేమస్ టేబుల్స్ డిఎఫ్ ట్రిపుల్ కేఓ, డిఎఫ్కేకేఓపి, సెక్యూరిటీ డిపాజిట్స్కి అయితే ఎఫ్కేకేఎస్సిసి, ఎఫ్కేకేఎస్సిసి ఆర్ఈక్యూ ఇట్లా ఉంటాయి. అండ్ బేసిక్గా మనం ఐటమ్స్ని ఎట్లా కన్వర్ట్ చేస్తాం. ఓకే, డెబిట్ అయిందనుకో ఎలాంటి సైన్ ఉండదు. క్రెడిట్ అయిందనుకో సైన్ ఉంటుంది. బట్ ఎమిగల్లో మనం సైన్ అమౌంట్కి రైట్ సైడ్లో పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ డెబిట్కి 100 ఉంది అనుకుందాం, క్రెడిట్కి -100 ఉండదు. ఓకే, దిస్ ఈజ్ రాంగ్. బేసికలీ మనం 100 మైనస్ ఇవ్వాలి. సో మనం బిఓడిఎస్ఆర్ సినిటీ ద్వారా ఫైల్ జనరేట్ చేసేటప్పుడు ఫైల్ ఈ ఫర్ ఎగ్జాంపుల్ 100.235 మైనస్ ఇది నెగిటివ్ అమౌంట్ అనమాట. ఓకే, క్రెడిట్కి ఇలా ఇస్తేనే ఎమిగల్ అర్థం చేసుకుంటుంది. ఓకే, అండ్ రీకన్సిలేషన్ ప్రాసెస్ కూడా ఉంటుంది దీనికి. రీకన్సిలేషన్లో ఫస్ట్ మనం అకౌంట్ లెవెల్లో రీకన్సిలేషన్ చేస్తాం ప్రతి మార్క్లో. తర్వాత జిఎల్ లెవెల్లో చేస్తాం. ఒక జిఎల్కి మల్టిపుల్ అకౌంట్స్ ఉంటాయి. ఈ జిఎల్ ద్వారా క్లయింట్ జిఎల్ తీస్తుంది. ఈ జిఎల్ ద్వారా క్లయింట్ $100 పంపిండు అనుకో, మనం సేమ్ జిఎల్ లోడ్ చేసినప్పుడు $98 వచ్చింది. ఓకే, సో ఆర్ఎల్స్ 98 పాయింట్ ఇంత వచ్చింది. సో వీఆర్ లూజింగ్ సంథింగ్. మా మైగ్రేషన్ కరెక్ట్ కాలేదని మనకు అర్థమైపోతుంది. ఓకే, అండ్ సి లైక్ దిస్ ఓన్లీ జిఎల్ లెవెల్ రికన్సిలేషన్ ఉంటుంది. అండ్ హౌ కెన్ ఐ టెల్, రిపోర్టింగ్ కూడా ఉంటుంది. లైక్ కాంట్రాక్ట్ అకౌంట్, జిఎల్ అండ్ అమౌంట్. వేర్ ఇస్ డాలర్ సింబల్, ఐ కాంట్ సీ. ఓకే, ఓకే, ఇలా మనం రిపోర్ట్స్ క్రియేట్ చేస్తాం. ఇవన్నీ సోర్స్ కాలమ్స్. సేమ్ కాలమ్స్ టార్గెట్ సైడ్ ఉంటాయి. మనం ఎస్ఏపి నుంచి వెళ్ళి రీడ్ చేస్తాం వీటిని. ఓకే, ఇవి సోర్స్ అండ్ ఇవి టార్గెట్. అండ్ సో ఈ రిపోర్ట్ మనం క్లయింట్కి పంపుతాం ఎవ్రీ మార్క్కి. సో దట్ హీ విల్ సీ హౌ డేటా ఎలా ఎంత పక్కగా లోడ్ అయిందని క్లయింట్కి అర్థమైపోతుంది. అండ్ రిస్క్లు కూడా ఉంటాయి ఫైనాన్షియల్ యాక్టివిటీలో బేసిక్గా. సో రిస్క్స్ ఏంటి అంటే గో లైవ్ టైంలో బేసిక్గా మనకు చాలా లిమిటెడ్ కట్ ఓవర్ టైం ఉంటుంది. ఆన్ ద డే ఆఫ్ గో లైవ్ ఆల్సో సమ్ ట్రాన్సాక్షన్స్ విల్ హ్యాపెన్. సో మనకు తక్కువ కట్ ఓవర్. బేసిక్గా అన్ని ఆబ్జెక్ట్స్కి ఎక్స్ట్రాక్షన్ టైం వేరే ఉంటుంది, ఫైనాన్షియల్ ఆబ్జెక్ట్స్ ఎక్స్ట్రాక్షన్ టైం వేరే ఉంటుంది. సో బికాస్ ఆఫ్ హ్యూజ్ థింగ్స్, ఈవెన్ దో వీ లోడ్ మనం డాక్యుమెంట్స్, మనం రిసీవబుల్స్, పేయబుల్స్, డిపాజిట్స్, ఇన్స్టాల్మెంట్ ప్లాన్స్ ఎవ్రీథింగ్ లోడ్ చేసిన మనం సో మెనీ అప్డేట్ ప్రోగ్రామ్స్ రన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, వీ హ్యావ్ టు రన్. అండ్
సో ఈ రీకాన్సిలేషన్ జాబ్స్ కూడా మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి బికాస్ ఆఫ్ క్లయింట్ ఎక్స్పెక్టేషన్స్. అండ్ మనం డిలే చేసినప్పుడల్లా క్లయింట్ సిస్టమ్ని ఆపేసుకొని కూర్చోలేడు, సో అతనికి బిజినెస్ లాస్. ఇవన్నీ థింగ్స్ ఉంటాయి కాబట్టి బికాస్ ఆఫ్ ఈ గో లైవ్ ప్రెషర్లో ఎక్కువ తప్పులు జరిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఏ డిలేస్ జరగకుండా పర్ఫెక్ట్ వెల్ ప్లాన్డ్ సో మచ్ ఆటోమేషన్ యూజ్ చేస్తే మనం ఐఎస్సిలో కూడా 5K ఆబ్జెక్ట్స్ని పర్ఫెక్ట్గా లోడ్ చేయగలుగుతాం అండ్ జిఎల్ బ్యాలెన్సెస్ కూడా పర్ఫెక్ట్గా చూడగలుగుతాం. ఓకే, దట్స్ ఇట్. ఇదే నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.